హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ భావన 1948 to 1970. దీనిలో పెద్ద మనుషుల ఒప్పందం గురించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం ఢిల్లీలో ఎక్కడ జరిగింది? దక్కన్ హౌస్, హైదరాబాద్ హౌస్. పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న వారిని సరిగా జతపరచుము. హైదరాబాద్ సీఎం బురుగుల రామకృష్ణారావు, ఆంధ్ర సీఎం బెజవాడ గోపాలరెడ్డి, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జేవీ నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి సత్యనారాయణరాజు. పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతం నుండి ఎంత మంది పాల్గొన్నారు? 4. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ ఎప్పటి వరకు ఉండాలి? 1962. పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలపై ఒప్పందం కుదిరింది? 14. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం స్థానిక నియామకాలు పొందాలంటే తెలంగాణ ప్రాంతంలో స్థిర నివాస సంవత్సరాలు నివసించాలి. 15. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ రీజనల్ కౌన్సిల్ సభ్యులు ఎంతమంది ఉండాలి? 20. పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలకు సరికానివి 1, 2, 3 సరి అయినవి, 4 సరికావు. మంత్రిమండలిలో 60%, 40% ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయులే ఉండాలి. ప్రతి విద్యా సంస్థలలో తెలంగాణ ప్రాంతీయులకు 1/3 అవకాశం. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూమి అమ్మకాలు తెలంగాణ రీజనల్ కౌన్సిల్ నియంత్రణలో ఉండాలి. తెలంగాణలోని ఉద్యోగుల్లో చేరేందుకు 4 సంవత్సరాలు స్థానికుడై ఉండాలి. 4th ఆప్షన్ సరి అయినది కాదు. పెద్ద మనుషుల ఒప్పందంలోని ఈ క్రింది 2 అంశాలకు సంబంధించి ఆంధ్ర తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. రాష్ట్రం పేరు ఆంధ్ర తెలంగాణ విషయంలో, హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంలో. తెలంగాణ రక్షణల ఒప్పందంపైన ఈ రోజున పెద్ద మనుషుల ఒప్పందం సంతకం చేశారు. పెద్ద మనుషులు సంతకం చేశారు. 1956 ఫిబ్రవరి 20. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం దేశంలో ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి? 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు. పెద్ద మనుషుల ఒప్పందం ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కొన్న అతి ముఖ్యమైన అంశం రక్షణలో పేర్కొనలేదు. ఈ అంశం ఏమిటి? నీటిపారుదల. ఏర్పడినవి ఉద్యోగ నియామకాలు, రీజనల్ కమిటీలు. తెలంగాణ ప్రాంతీయ మండలి కిందకు వచ్చే అంశాల్లో సరికానిది. రాష్ట్ర పరిపాలన. ప్రాంతీయ సంఘం ఇచ్చే సలహాలు, సూచనల విషయంలో విభేదాలు వస్తే ఈ క్రింది వారిలో ఎవరు పరిష్కరిస్తారు? గవర్నర్. తెలంగాణ రక్షణల ఒప్పందం విషయంలో ఉర్దూ భాషకు పరిపాలన న్యాయ వ్యవస్థలో ఎన్ని సంవత్సరాలు కొనసాగే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం? 5 సంవత్సరాలు. ది ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఆర్డర్ 1958 ఏ రోజున వెలువడింది? 1958 ఫిబ్రవరి 1న. భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్లును ఎప్పుడు ఆమోదించారు? 1956 ఆగస్టు 31. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1956 నవంబర్ 1. ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా ఎన్నాళ్ళ స్వప్నం ఇది అనే గేయాన్ని రచించినది ఎవరు? దాశరథి రంగాచార్య. విశాలాంధ్ర ఉద్యమం సందర్భంగా క్రింది వారిలో కరపత్రాలు పంచి ప్రచారం చేసినది ఎవరు? దేవులపల్లి రామానుజరావు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సరికానిది ఏది? తెలంగాణ ప్రాంతీయ మండలి తొలి అధ్యక్షుడు అచ్యుత్ రెడ్డి, తొలి శాసన మండలి చైర్మన్ మాడపాటి హనుమంతరావు, తొలి ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి. ఆంధ్రప్రదేశ్ తొలి గవర్నర్ ఎవరు? సిఎం త్రివేది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి కోకో సుబ్బారావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భౌగోళిక విస్తీర్ణ శాతం ఎంత? 49.9. 1956 తర్వాత తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూములకు సరికాని వ్యాఖ్య. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంత వ్యవసాయ భూములు కావాలంటే టీఆర్ఎస్ అనుమతి తప్పనిసరి. తెలంగాణ ప్రాంత భూములను కొనాలి అంటే తప్పనిసరిగా టీఆర్ఎస్ అనుమతి అవసరం లేదు. తెలంగాణలో 1956 నాటికి చెరువుల ద్వారా సాగు అయ్యే భూమి ఎంత శాతం? 11.50 లక్షల ఎకరాలు. 1956లో తెలంగాణ వ్యవసాయ నీటిపారుదలకు సంబంధించి సరికానిది ఏది? ప్రస్తుతం గొట్టపు బావుల కింద సాగు పెరిగింది. ప్రస్తుతం చెరువుల కింద సాగు